కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీకి షాక్ తగిలింది. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఉప్పరి నాగేష్ తన అనుచర వర్గంతో కలిసి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో కొన్ని అంతర్గత కారణాల వల్ల ఇకపై పని చేయలేకపోతున్నామని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఉప్పరి నాగేష్ మాట్లాడుతూ పార్టీ కార్యకలాపాల్లో కొనసాగడం సాధ్యపడకపోవడంతో నేను అధికారికంగా రాజీనామా చేస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకోసము అని అంటే, నేను టీఆర్పీ పార్టీలో ప్రధాన కార్యదర్శిగా ఇన్ని రోజులు పనిచేశాను. దానికి నేను రాజీనామా ఈరోజు చేయడం జరిగింది. కారణం ఏంటంటే 7200 టీం ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షునిగా నేను పనిచేసినాను 3 సంవత్సరాలు. జిల్లా అధ్యక్షునిగా పనిచేసినప్పుడు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండలానికి కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలను బలోపేతము కూడా చేయడం జరిగింది. తీన్మార్ మల్లన్న అంటే ఎవరో గ్రామానికి తెలియజెప్పడం కూడా జరిగింది. అలా పనిచేస్తున్నటువంటి నాకు టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎప్పుడైతే తీన్మార్ మల్లన్న 100 రోజుల క్రితం పెట్టినాడో, సీనియర్ అని చూడకుండా నన్ను ఎస్సీ అని నన్ను పక్కకు పెట్టడం జరిగింది. ఈ విషయము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ అయిన కొమ్ముల ప్రవీణ్ రాజ్ స్వయంగా ఆయనే నాతో చెప్పడం జరిగింది కూడా. సరే, అది జరిగింది. నేను ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ప్రతి మండల ప్రజలు కూడా నన్ను అడిగిండ్రు, నీకెందుకు అధ్యక్ష పదవి ఇవ్వలేదు, ప్రధాన కార్యదర్శిగా నీకెందుకు ఇచ్చారు, ఎందుకు నిన్ను కిందికి దించిర్రు, ఇంకా నిన్ను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీలోనికి తీసుకునేదావు కానీ ఇట్లా కిందికి దించుతారా అని ఇట్లా మాట్లాడినప్పుడు నా మనసు గాయపడ్డది. నాకు చాలా బాధ అనిపించింది. అయినా కూడా నేను పనిచేసిన కొన్ని సందర్భాలలో నాకు ఎంతో బాధ అనిపించింది. మొన్న సర్పంచ్ దిన రాజీనామా పత్రము ఇది రాసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ అయిన కొమ్ముల ప్రవీణ్ గారికి పంపించడం జరిగింది. ఈ హార్డ్ కాపీని నేను తీన్మార్ మల్లన్న గారికి పోస్ట్ ద్వారా నేను పంపిస్తాను తప్పకుండా. అయితే నా అనుచరులు కూడా నా మాటకు లోబడి నా మీద ఉన్న ప్రేమను బట్టి ఈ పార్టీని వాళ్ళందరూ కూడా వీడుతూ ఉన్నారు. కాబట్టి ఇది మీరందరూ జ్ఞాపకం ఉంచుకోవాలన్న మనవి. పార్టీలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వాళ్ళు ప్రకటించడం జరిగింది. ప్రకటించే ముందు కూడా నేనేం చెప్పానంటే, నేను జిల్లా అధ్యక్షునిగా చేశాను, నాకు కింది పోస్టు అవసరం లేదు, వద్దు అని కూడా చెప్పడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి కొమ్ముల ప్రవీణ్ రాజుకు స్పష్టంగా చెప్పిన నేను, ఎందుకంటే నేను సీనియర్ అయినట్టు విషయం. ఇంకొక విషయం ఏంటిదంటే, మొన్న జరిగినటువంటి ఈ కమిటీలు ఏదైతే జిల్లా కమిటీలు వాళ్ళు వేసిందో, తెలంగాణ రాష్ట్రములో 33 జిల్లాలు, ఈ 33 జిల్లాలను మనం పరిశీలన చేసినట్లయితే ప్రతి జిల్లా అధ్యక్షుడు బీసీ అధ్యక్షుడే ఉన్నాడు. ఇక్కడ నాకు అన్యాయం ఎందుకు జరిగింది అంటే, నేను ఒక దళితుని కాబట్టి. ముందుగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు నూతన సంవత్సరం రోజున మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ కొమరం భీం జిల్లా ప్రధాన కార్యదర్శి మన ఉప్పరి నాగేశ్వర గారు ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. మేము తన వెంట ఉండి తన అడుగుజాడలో ఉన్నటువంటి మేము కూడా ఆయన లేనిది మేము ఈ పార్టీలో మేము పనిచేయలేమని చెప్పేసి మేము కూడా ఆయనతో పాటు పార్టీని వేడుతున్నాము. ఈ సందర్భంగా ఇప్పుడు ఈ మాట కూడా అసలు మేము చెప్పాల్సిన అవసరం కూడా లేకపోవచ్చు, కానీ మా వంతు మాత్రం ఒక అవసరం ఉంది. ఎందుకంటే మేము లైవ్లో కూడా ఆయన మన మల్లన్న చేతుల మీద కూడా కార్యకర్తలాగానే అన్న వెంటనే ఉన్నాం తప్ప మేము ఎటు పోలేదు. టీఆర్పీ పార్టీలోనే ఉంటే మీ ఇన్ని రోజులు కూడా, కానీ ఇప్పటి నుంచి వెళ్ళి అన్న వెళ్తుండే కనుక మేము కూడా ఆయన అడుగు జాడను నడవడానికి మేము అందరం కూడా ఆయన నమ్ముకొని ఉన్నాం కనుక. ఎందుకంటే మాకు ఇక్కడ జిల్లాలో ఎలాంటి సమస్య వచ్చినా మాకు కార్యకర్తలకు కావచ్చు, ఇంకా ఎవరికైనా కావచ్చు, అన్నకి సంగతి అన్నకి ఆపద ఉంది అన్న అంటే ఏ రాత్రి అయినా, రాత్రి 12 గంటలకు కానీ 1 కానీ ఎప్పుడు కానీ ఫోన్ చేస్తే అప్పటిదప్పుడు స్పందిస్తుండే. ఆయన దూరం ఉన్నా కానీ ఆయన ఇక్కడ పరిష్కారం, ఈ సమస్యకు పరిష్కారం ఎట్లా అనేది ఆయన భావించి ఆయన చేస్తుండే. ఇంతకుముందు గతంలో కూడా అట్లా చేయడం కూడా జరిగింది. అయితే దాని వలన అలాంటి వ్యక్తిని మేము కోల్పోవడం అనేది మాకు మంచి అనిపించడం లేదు. అందుకోసమనే మేము ఆయన ఎక్కడ ఉంటే మేము అక్కడే ఉంటామని చెప్పేసి, ఆయన అడుగు జాడలోనే మేము ఉంటామని చెప్పేసి ఆయన వెంటనే మేము ఉంటామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.
జై తెలంగాణ.